కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్ లో బీజేపీ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆయన జయంతి జూలై 6న వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తొలగించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించే విధంగా స్థానిక నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మూగా జయశ్రీ, కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 6వ తేదీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జన్మదినం వరకు, జయంతి వరకు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 15 రోజులు కూడా ప్రతి ఒక్క వార్డుల్లో, ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే స్కూల్స్ కానీ, ఓపెన్ ఏరియాస్ కానీ, ఇండ్ల ముందు కానీ ఎక్కడెక్కడైతే మొక్కలు నాటేటువంటి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రతి చోట చెట్లని నాటడానికి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ ప్లాస్టిక్ మనం విచ్చలవిడిగా రోడ్ల మీద పడేయడమో, లేదా వాటర్ ట్యాంక్స్ దగ్గరను, లేదా వాటర్ బాటిల్స్ దగ్గరను, ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా డ్రైనేజ్ దగ్గర మనం మొత్తం ఈ ప్లాస్టిక్ పడేయడం కూడా అది సరైనది కాదు. ప్లాస్టిక్ ని కూడా ఏరివేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ, అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి ఒక్క బూత్ వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు జీడిమెట్లలో 132 డివిజన్ లో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం జరిగింది. ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ ఎవరైతే ఈరోజు మాతో పాటు వారి కాలనీ ఇక్కడ